ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి. విచారణకు సహకరిస్తున్న కవితను అరెస్టు చేయాల్సిన అవసరం లేదని కవిత తరపు వాదనలు వినిపించారు అభిషేక్ మను సింఘ్వి. కవితకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవన్నారు సింఘ్వి. కవిత, కేజ్రీవాల్ను కలిపి విచారించడంలో ఈడీ విఫలమైందన్నారు. బుచ్చిబాబు 4 స్టేట్మెంట్లు ఇచ్చారని, ఈడీకి అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతే బెయిల్ ఇచ్చారని వాదించారు. శరత్ రెడ్డి బీజేపీ ఎలక్టరల్ బాండ్లను కొనుగోలు చేసిన వ్యక్తిని వీళ్లు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కవితను అరెస్టు చేశారన్నారు సింఘ్వి. సీబీఐ కేసులో బెయిల్పై మే 2కు తీర్పును రిజర్వ్ చేసింది కోర్టు. ఈడీ కస్టడీలో ఉండగా సీబీఐ ఎందుకు అరెస్టు చేసిందని అడిగారు కవిత లాయర్లు. అరెస్టు చేయాల్సిన అవసరం లేనప్పటికీ అరెస్టు చేశారని కోర్టుకు వివరించారు. కవిత బీఆర్ఎస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారని చెప్పారు. చిదంబరం కేసులో తీర్పు కవిత విషయంలో సరిపోతుందన్నారు. 7 ఏళ్ల లోపల శిక్ష పడే కేసులకు అరెస్టు అవసరం లేదన్నారు. అయితే లిక్కర్ కేసులో కవితకు బెయిల్ ఇవ్వద్దని కోర్టులో వాదించింది సీబీఐ. కవిత దర్యాప్తును ప్రభావితం చేయగలుగుతారని చెప్పారు. లిక్కర్ కేసులో ఆమె కీలక వ్యక్తిగా ఉన్నారని వివరించారు. మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, కవిత కేసులో ఈడీ, సీబీఐ పిటిషన్ల విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, మధ్యాహ్నం కొద్దిసేపటి క్రితమే ఇటు ఈడీ కేసులో బెయిల్కు సంబంధించినటువంటి అంశంపైన కవిత తరపు వాదనలు అయితే ముగిశాయి. ఇక రేపు మధ్యాహ్నానికి ఈడీకి సంబంధించిన వాదనలు వింటానని చెప్పి రేపటికి వాయిదా వేశారు. కీలకంగా ఈ అంశానికి సంబంధించి కవిత బెయిల్ పిటిషన్కి సంబంధించి అభిషేక్ మను సింఘ్వి కవిత తరపున వాదనలు వినిపించారు. విచారణకు సహకరిస్తున్నారు. అంటే గతంలో తాను 3 సార్లు ఈడీ విచారణలో హాజరయ్యారు. తర్వాత అరెస్ట్ అయ్యేటువంటి రోజు మార్చి 15వ తారీఖు కూడా సుమారు 6 గంటల పాటు కవితను క్వశ్చన్ చేశారు. ఇంతగా విచారణకు సహకరిస్తున్నా కూడా కవితను అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఆమె ఏమన్నా టెర్రరిస్టా, లేకపోతే తీవ్రమైన కఠినమైనటువంటి నేరస్తురాలా, లేకపోతే దేశం నుంచి పారిపోయేటువంటి వ్యక్తా? అలాంటి వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారు? విచారణకు సహకరించేటువంటి అంశంలో పలుమార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఒకసారి సిబిఐకి కూడా విచారణకు సహకరించారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి గతంలో మహిళల విచారణకు సంబంధించి తాను దాఖలు చేసినటువంటి పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఆ అంశం పైన సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తను విచారణకు హాజరవుతాను, సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం విచారణ పెండింగ్ లో ఉంది కాబట్టి అది తేలిన తర్వాత విచారణకు హాజరవుతానంటూ ప్రతిసారి ఈడీ కావచ్చు లేకపోతే సిబిఐ నోటీసులు ఇచ్చినటువంటి ప్రతిసారి కూడా కవిత వాటికి సమాధానం ఇచ్చారు అనేటువంటి అంశాన్ని కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు. వాటితో పాటు పలు కీలకమైనటువంటి అంశాలను ఈరోజు కవిత తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దాంట్లో ప్రధానంగా అప్రూవర్స్ గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లకు సంబంధించినటువంటి అంశాలను, అలాగే వారు గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కావచ్చు లేకపోతే కవితకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల తర్వాత జరిగినటువంటి పరిణామాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా బుచ్చిబాబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఎక్కడ కూడా కవితకు సంబంధించి వ్యతిరేకంగా లేదు. కానీ కవితకు వ్యతిరేకంగా ఎప్పుడైతే తను స్టేట్మెంట్స్ ఇచ్చాడో అప్పుడే ఆ తర్వాతనే బుచ్చిబాబుకు బెయిల్ వచ్చింది అనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దాంతోపాటు మాగుంట రాఘవ ఆయన ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అంశం కావచ్చు, అంటే ఎన్డీఏ పొత్తులో ఉన్నటువంటి కూటమి పార్టీలో ఉన్నటువంటి పార్టీ నుంచి తను పోటీ చేస్తున్నారనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దాంతోపాటు శరత్ చంద్రారెడ్డి ముఖ్యంగా ఆయన ఎలక్టోరల్ బాండ్స్ కు సంబంధించి 50 కోట్ల రూపాయలు బీజేపీకి ఇచ్చారు అనేటువంటి అంశాన్ని, ఆ తర్వాతనే ఆయనకు బెయిల్ వచ్చింది అనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి వీరందరూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగానే ఈ కేసుకు సంబంధించి కవితను అరెస్ట్ చేశారు. నవంబర్లో ఈ కేసుకు ఎప్పుడైతే మొదటి సుప్రీంకోర్టుకు వచ్చినటువంటి సందర్భంలో కవిత అప్పటి వరకు ఈ కేసులో అనుమానితురాలిగా కూడా లేనటువంటి వ్యక్తిని మార్చి వరకు వచ్చేసరికి మాత్రం తనను నిందితురాలిగా కీ రోల్లో కీ కాన్స్పిరేటర్ గా చేర్చి తనను అరెస్ట్ చేశారు అనేటువంటి అంశాన్ని కోర్టు ముందు ఉంచారు. దాంతోపాటు ఈ ఏవైతే ఎవిడెన్స్ ధ్వంసానికి సంబంధించి పదే పదే ఈడీ చెప్తూ వచ్చిందో ఆ అంశానికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం ఆయన చేశారు. తను వాడినటువంటి ఫోన్లు తన ఇంట్లో ఉన్నటువంటి తన పని మనుషులకు కావచ్చు లేకపోతే తన సహాయకులకు ఇచ్చినటువంటి సందర్భంలో వారు ఫార్మాట్ చేసి ఆ ఫోన్లను వాడారే తప్ప కావాలని ఎక్కడ కూడా ఫోన్లకు సంబంధించినటువంటి ఆధారాలను ధ్వంసం చేసేటువంటి ప్రక్రియ జరగలేదు అనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కావాలనే వారికి ఇచ్చేటువంటి ఫోన్లను ధ్వంసం చేసిన తర్వాత, డిజిటల్ ఎవిడెన్స్ ని ధ్వంసం చేసిన తర్వాత మాత్రమే వారికి ఇచ్చారు అనేటువంటి అంశాన్ని కోర్టు ముందు అయితే వారు తెలిపారు. దీనికి సంబంధించి రేపు ఈడీకి సంబంధించిన సబ్మిషన్స్ ఉండబోతున్నాయి. గతంలోనే ఈడీ
అపోజ్ చేసింది. మధ్యంతర బెయిల్కు సంబంధించినటువంటి వాదనల సందర్భంలోనే ఫైనల్ గా 2 అంశాలకు సంబంధించి ఇటు మధ్యంతర బెయిల్కు సంబంధించినటువంటి అంశం కావచ్చు, అలాగే రెగ్యులర్ బెయిల్కు సంబంధించినటువంటి సబ్మిషన్స్ ఆ రోజే చేసింది, తీవ్రంగా వ్యతిరేకించింది. ఎందుకంటే గతంలో అప్రూవర్స్ గా మారినటువంటి వ్యక్తుల్ని కవిత బెదిరించారు అనేటువంటి అంశాలకు సంబంధించి సున్నితమైన ఆధారాలను కోర్టు ముందు ఉంచారు ఈడీకి సంబంధించినటువంటి అధికారులు. అలాగే డిజిటల్ డివైజ్లకు సంబంధించి ముఖ్యంగా ఫోన్లకు సంబంధించి తను సబ్మిట్ చేసినటువంటి ఫోన్లలో 4 ఫోన్లు అసలు పనిచేసేటువంటి స్థితిలో కూడా లేవు. అలాగే ఒక ఫస్ట్ టైం ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాత ఆమె ఫోన్లను ఫార్మాట్ చేసి వాటికి సంబంధించినటువంటి ఫోన్లను తను సరెండర్ చేసింది అనేటువంటి అంశాలను కూడా గతంలోనే వారు అపోజ్ చేశారు. మధ్యంతర బెయిల్కి సంబంధించి తన చిన్న కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయనేటువంటి కారణంతో కవిత మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసినటువంటి సందర్భంలోనే అపోజ్ చేశారు. ఇక ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ను కూడా ఈడీ అధికారులు అపోజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి అవకాశంతో పాటు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఆమె ప్రభావితం చేయగలుగుతారు. బయటకు వెళ్తే ఖచ్చితంగా బెయిల్ మంజూరు చేయొద్దనేటువంటి వాదనలే వినిపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా అలాంటి వాదనలే ఈడీ చేసింది. ఇక సిబిఐకి సంబంధించి కూడా ఈరోజు ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు దానికి సంబంధించినటువంటి వాదనలు నడిచాయి. పిఎంఎల్ఏ సెక్షన్ 45 కింద మహిళా ప్రజాప్రతినిధిగా ఉన్నారు, తను బెయిల్కి అర్హురాలు, 7 ఏళ్లలోపు శిక్ష పడేటువంటి ఈ కేసుకు సంబంధించి నోటీసులు లేకుండా అరెస్ట్ చేసేటువంటి అవసరం లేకపోయినా ఈ సిబిఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈడీ కస్టడీలో ఉన్నటువంటి సందర్భంలో వారికి ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడిగేటువంటి అవకాశం ఉన్నప్పటికీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇల్లీగల్ గా ఈ 2 కేసుల్లో కూడా ఇటు సిబిఐకి సంబంధించినటువంటి కేసులో కావచ్చు, లేకపోతే ఈడీకి సంబంధించినటువంటి కేసులు 2 కేసుల్లో కూడా అరెస్టు దగ్గర నుంచి మొదలు పెడితే ఈ విచారణ వరకు ఇప్పటి వరకు కూడా ఏది కూడా సక్రమంగా చేయట్లేదు అనేటువంటి అంశాలను వినిపించారు. వాటితో పాటు సాక్ష్యాధారాలను తారుమారు చేసేటువంటి అంశంలో కూడా అధికారంలో ఉన్నప్పుడే ఆమె అలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఇప్పుడు రూలింగ్ లో లేరు, ఇప్పుడు విపక్షంలో ఉన్నారు కాబట్టి అలాంటి అవకాశం లేదు, ఖచ్చితంగా బెయిల్ మంజూరు చేయాలనేటువంటి వాదనలు అయితే వినిపించారు. ఇటు సిబిఐ తీవ్రంగా అపోజ్ చేసింది. గతంలో అప్రూవర్స్ గా మారినటువంటి వ్యక్తుల్ని బెదిరించారు కాబట్టి బెయిల్ మంజూరు చేయొద్దనేటువంటి వాదనలు మరోసారి సిబిఐ కోర్టు ముందు ఉంచారు. తీర్పునైతే సిబిఐకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఇరువైపుల వాదనలు అనేది కూడా ముగియడంతో మే 2వ తారీఖుకి సిబిఐకి సంబంధించినటువంటి కేసులో బెయిల్ మంజూరుకు సంబంధించినటువంటి అంశం పైన తీర్పును మే 2వ తారీఖున రిజర్వ్ చేశారు. ఇప్పుడు రేపు ఈ ఈడీకి సంబంధించినటువంటి సబ్మిషన్స్ ఈడీ వాదనలు రేపు ఉంటాయి. రేపు ఫైనల్ కన్క్లూజన్ వాదనలు విన్న తర్వాత తీర్పు ఇస్తారా లేకపోతే రిజర్వ్ చేస్తారా అనే దానిపైన రేపు మధ్యాహ్నం తర్వాత క్లారిటీ వస్తుంది. జ్యోతి.